బయలుదేరే ముందు గ్లాస్ పగిలితే అపశకునం. అమ్మా, మీరు శకునాలు అపశకునాల నుంచి ముందు బయటికి రండి ప్లీజ్. ఇప్పటిదాకా నువ్వెన్నో ప్రయాణాలు చేసుంటావు, కానీ ఇదే నీ ఆఖరి ప్రయాణం. మీ ముగ్గురు ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు ఊస్టింగ్ చేసేయగలనేమనుకుంటున్నారా? ఈ మధ్య నిన్నెవరూ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఆ గౌతమి అయితే మరీను బావగారి అంట చూసుకుని నిన్ను కేరే చేయట్లేదు. అనకూడదు కానీ బావగారు కూడా చాలా మారిపోయారక్క. ఒకప్పుడు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేవారా? ఇప్పుడు గౌతమే ఆయన ప్రాణం అయిపోయింది. పంపకాలు అయ్యాక ఒక్కసారైనా నీ రూమ్కి వచ్చారా? లేదు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా గౌతమికే చెప్పి వెళ్తారు. ఏదైనా మర్చిపోతే గౌతమినే అడుగుతారు, తనిస్తేనే తీసుకుంటారు. ఇదిగోండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటైపోయారక్క. నిన్నిప్పుడు పరాయిదాన్ని చేశారు. వాళ్ళ దృష్టిలో నువ్వొక స్వార్థపరురాలివక్క. నాకు తెలిసి ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. గారికి కూడా నువ్వంటే కోపం. రుద్రని ఎలాగైనా తిరిగి గౌతమికి ఇప్పించాలని తెగ ప్రయత్నిస్తున్నారని నా నమ్మకం. నీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ జాగ్రత్త అక్క. హాయ్ రుద్ర, ఆడుకుంటున్నావా? లేదు, అలా జరగదు. జరిగితే నమస్కారం సార్. ఏంటింత లేటు? అంటే మీరు కాల్ చేయగానే వచ్చేద్దాం అనుకున్నానండి, కానీ ఆఫీసులో కొంచెం పని ఎక్కువ అవడం వలన. బా, చేసేది పెద్ద కలెక్టర్ ఉద్యోగం అని. ఏ ఆఫీస్లో? అదే సార్, ఈశ్వర్ స్కూల్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం ఉంది కదా, అది. నిజమే కదా. సర్లే, లెక్క పెట్టుకో. ఎందుకు సార్, మీరు కరెక్ట్ గానే ఇస్తారుగా. లెక్క మాత్రమే కరెక్ట్ కాదు, పని కూడా కరెక్ట్ గా జరగాలి. సార్, ఎన్నడైనా మీరు చెప్పిన పని చేయకుండా ఉన్నానా? ఈసారి నేను చెప్పే పని మిస్ అవ్వకుండా జరగాలి.
ఈ పని నువ్వు చేసి పెట్టావు అనుకో, నా మెగామాల్కి మేనేజర్ నువ్వే. భలేవాళ్ళు సార్, ఎందుకు చేయను? మేనేజర్ పోస్ట్ కన్ఫర్మే కదా? నీకెప్పుడైనా నేను మాటిచ్చి తప్పానా? అయ్యో, ఆ తరానికి హరిశ్చంద్రుడు శివి చక్రవర్తి ఎంతో, ఈ తరానికి మీరంతా. మీరు మాట తప్పుతారని మిమ్మల్ని తప్పు పడతానా? ఎంత మాట. కొంచెం ఎక్కువైంది కదా, ఆ? వెంటనే పని మొదలుపెట్టు. అలాగే సార్, త్వరగా మాల్ పూర్తయిపోతే నేను మేనేజర్ని అయిపోతాను. ఆ స్కూల్లో వెధవ ప్యూర్ ఉద్యోగం చేయలేక చచ్చిపోతున్నానండి. ఎంతసేపటికి కాఫీలు టీలు ఫైళ్లు తెమ్మంటాడు, ఎదుగు బొదుగు లేదు. మూర్తి, ఆగు మూర్తి. వెల్కమ్. హలో అమ్మా, బాగున్నావా? నాన్నగారు బాగున్నారా? మా భాగ్యం గాని మొన్న నేను చెప్పినవన్నీ చెవికెక్కించుకున్నావా లేదా? నీకింకా విషయం తెలీదు కదూ. ఇప్పుడు రుద్రకమ్మని నేనే. లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉంటాడు. బాబు నీ దగ్గర ఉండడం ఏంటి? అలా పంపకాలు చేశానమ్మా. రుద్ర నాకు, ఆయన గౌతమికి. ఇకపై రుద్ర మీద గౌతమికి ఎలాంటి హక్కు లేదు. రుద్ర మీద అన్ని హక్కులు నావే. మంచి పని చేసావే. ఆ చిన్నదానికి భలే బుద్ధి చెప్పావు. అలాగే జరగాలి దానికి. లేదంటే నీ కోసం బిడ్డని కని ఆ బిడ్డని నీకు లేకుండా చేస్తుందా? రుద్రాన్ని దాని దగ్గర నుంచి లాగేసుకుని మంచి పని చేశావు. కాకుంటే అల్లుడు గారిని దానికిచ్చి తప్పు చేశావు. మరివ్వాలి కదమ్మా. ఒసే పిచ్చి మొహమా, ఇంత అమాయకంగా ఉంటేలాగే. బిడ్డ కోసం ఆల్రెడీ దాంతో పెళ్లి చేసావు కదా, ఇక చాలు. మళ్ళీ భర్తను వదులుకోవడం ఎందుకు? ఏ ఆడదానికైనా గౌరవం మర్యాద భర్త వల్లే వస్తాయి. భర్త నీ వైపు ఉంటేనే నీకు స్థానం విలువ ఉంటాయి. ఎలాగోలా అల్లుడు గారిని కూడా నీ వైపు తిప్పుకో. భర్త బిడ్డ నీ దగ్గరుంటే అదేం చేయలేదు, తెలిసిందా?
అమ్మా హలో అమ్మా అమ్మా ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని? కన్న కూతురు కాపురంలో నిప్పులు పోస్తున్నావా? కాదు, నిప్పుల్లో పడబోతున్న దాని కాపురాన్ని రక్షిస్తున్నా. నోర్మై! బిడ్డను భర్తను పంచుకోవటమేంటి? దానికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి నువ్వే నాశనం చేస్తున్నావా? నా బిడ్డ జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను? దానికో బిడ్డ కావాలని ఎన్నాళ్ళు తపస్సు చేసిందో, ఎంతగా ఏడ్చిందో మీకు తెలీదా? ఆఖరికి మనసు చంపుకొని తన భర్తకు 2వ పెళ్లి చేసింది. ఎందుకు? బిడ్డ కోసమే కదా. ఇప్పుడు ఆ బిడ్డ దానికి కాకుండా పోతున్నాడు. దాని త్యాగం వృధా అవుతుంది. అలా కాకుండా చేయడం తల్లిగా నా బాధ్యత. అది తప్ప? బాధ్యత పేరుతో దాని మనసును కలుషితం చేస్తున్నావు. విషపు మాటలు చెప్పి దాన్ని పాడు చేస్తున్నావు. చూడు, దేవుడు మనకు పిల్లల్నిచ్చింది క్రమశిక్షణతో పెంచడానికి. ఇంత వయసు ఇచ్చింది మన పెంపకంలో ఏదైనా లోటుంటే సరిదిద్దటానికి, అంతేగాని చెడగొట్టడానికి కాదు. ఇంకొకసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే నిన్ను నేను సరిదిద్దాల్సి ఉంటుంది. జాగ్రత్త. స్లీప్ వేసేవేంటి కుబేరం? నేను నిద్రపోలేదండి, స్పృహ తప్పి పడిపోయాను. ఎందుకో అంత భయంకరమైన దృశ్యం చూశాక మానవ మాత్రుడు ఎవడైనా మెళకుతో ఉండగలడంటయ్యా? ఏం చూసావు కుబేరం? ఇప్పటిదాకా నా జీవితంలో చూడకూడనివి ఎన్నో చూశాను, వినకూడనివి విన్నాను. కానీ ఈ రోజు నేను చూసింది విన్నది చచ్చేదాకా మర్చిపోలేను. మర్చిపో. అయ్యా, ఏం చూసావో ఏం విన్నావో అంతా మర్చిపో. అంటే ఇప్పుడు నేను కలగనలేదా? అలా కాదు కుబేరం, హ, కళ లాంటి ఓ పచ్చి నిజాన్ని చూసావు. ఫ్యూచర్ లో జరగబోయే దారుణాన్ని విన్నావు. ఈ విషయం నాకు, నీకు, తనకు తప్ప మరెవరికైనా తెలిసిందో చంపేస్తాను. మర్చిపోయానండి. నా మెమరీలో నుంచి మొత్తం డిలీట్ చేసేసాను. మన టీంలోకి ఆవిడెలా వచ్చిందండి? ఎంత ఈజీగా ఆ ఇంటి మనిషిని మీరెలా క్యాచ్ చేశారు? దట్ ఈజ్ అశోక్. నేనింకా నమ్మలేకపోతున్నానండి. మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు అని 2 రకాలుంటారు గాని ఈ 3వ రకం మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు, వినలేదు. ఏదో గట్టి గుండె కాబట్టి తట్టుకుంది గానండి, లేకపోతే ఈ పాటికి పైకి పోయి ఉండేవాడిని. ఏమండోయ్, మీరు గ్రేట్ అండి. మీరు మామూలు మనుషులు కాదండి. ఆ మాటకొస్తే అసలు మీరు మనిషే కాదండి. ఏమండి, దేవుణ్ణి నమ్మని వారు అదేదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుందంటారు చూడండి. సరిగ్గా ఆ పవర్ మీరేనండి. ఆ. మీలాంటి వాళ్ళు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు. ఆ మనిషిని మీ ఆధీనంలోకి తెచ్చుకున్నారంటే బాబోయ్, మీకు సాష్టాంగ నమస్కారం చేయాలండి. ఇదంతా నీ మైండ్ లోనే ఉండాలి. బయటకు వస్తే నా ప్రాణాలు పైకి పోతాయి. తెలుసుగా. ఇలాంటి విషయాల్లో డౌట్లు వస్తాయండి. నచ్చా.
కళ్యాణిని మాట్లాడుతున్నాను. మా పిల్లలు శైలు బాలుని పిలవండి. లైన్లో ఉండండి. శైలు, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను మమ్మీ. నువ్వెలా ఉన్నావు? ఎప్పుడు వస్తావు మమ్మీ? బాలు, మమ్మీ ఈసారైనా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తావా? చెప్పు మమ్మీ, మమ్మల్ని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు? ఇంకొన్నాళ్ళు ఆగాలి బాబు. ఎప్పుడు అడిగినా ఇదే మాట చెప్తావు. మాకు ఇక్కడ బోర్గా ఉంది. అందరు పేరెంట్స్ వస్తారు, నువ్వే రావు. నీకన్నా అన్సూయ ఆంటీయే బెటర్. మమ్మల్ని బాగా చూసుకుంటుంది. మేము ఎక్కడున్నామో నీకు చెప్పింది. నువ్వు ఫోన్ చేస్తావు తప్ప రావు. తప్పురా, మమ్మీ కన్నా ఆంటీ బెటర్ అనకూడదు. మమ్మీ ఫీల్ అవుతుంది. సారీ మమ్మీ, తమ్ముడికి ఏం తెలీదు. నువ్వు ఫ్రీ అవ్వగానే మమ్మల్ని తీసుకెళ్తావుగా? తప్పకుండా తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ తల్లి. ఈ అమ్మని అర్థం చేసుకున్నావు. ప్రాబ్లం క్లియర్ అవ్వగానే తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ మమ్మీ. బాయ్. ఒక్కరోజు, ఓన్లీ వన్ డే. నా కలలు నెరవేరడానికి ఇంకొక్క రోజు మాత్రమే మిగిలింది. ఎస్, ఈ రోజు సూర్యుడు అస్తమించి రేపు ఉదయించగానే ఒక కొత్త శకం, నాకు న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. నన్ను వేధిస్తున్న గతం సమాధి అయిపోయి ఊరిస్తున్న భవిష్యత్తుకి పునాది పడబోతుంది. నా శత్రువు చావడం, ఈ మెగామాల్ ప్రాజెక్టు ఊపిరి పోసుకోవడం ఒకేసారి జరగబోతున్నాయి. నేను ఆలోచిస్తున్న క్షణం, ఆశిస్తున్న ఆశయం, నెరవేరబోతున్న టైం దగ్గర పడుతున్నాయి. నా జీవితంలోకి మళ్ళీ హ్యాపీ డేస్ రాబోతున్నాయి. నా బంగారం, నా స్వర్గం. తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటి అంతా హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు, పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉన్నాను. ఎందుకు? జస్ట్ 24 hours లో నా కనుచూపు మేర కనిపించే ఈ భూమండలానికి నేను సామ్రాట్ని కాబోతున్నాను. నా కళ్ళెదుట ఉన్న వాళ్ళంతా నాకు సర్వెంట్స్ కాబోతున్నారు. నా శత్రువులు చచ్చి నా మిత్రులు నాకు దగ్గర కాబోతున్నారు. టోటల్ గా నా లైఫే మారబోతుంది. రేపు నువ్వే చూడబోతున్నావు. ఆనందం ఈజ్ ఈక్వల్స్ టు అశోక్. పొద్దున్నే ఏం తిన్నావు? ఏ అది అరక్క పైత్యంలా మారిందేమో అని.
ఆ